అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం 21వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ మహాకనికరాన్ని బట్టి, కృపను బట్టి మేము పాసానిదికి వస్తున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారం నాతో కూడా నా సింహాసనం ముందు తను కూర్చుండనిచ్చేదను. నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని జయించి వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మహాకనికరం బట్టి వాక్య భాగంలోని నిజమైన సత్యాన్ని మేము గ్రహించి దాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి మేము కూడా సింహాసనం మీద కూర్చున్న రాజుకు ఎలాంటి అధికారం ఉంటుందో ఈ భూమి మీద క్రైస్తవ సంఘమైన మేము, సార్వత్రిక సంఘమైన మేము, నీ రక్తమిచ్చి కొనబడిన మేము, దేవా నీవు అన్నిటి మీద ఎలా సర్వాధికారం కలిగి ఉన్నావు, మేము కూడా అలాంటి అధికారం కలిగి ఉండే కృప నువ్వు 2000 సంవత్సరాల క్రితమే మానవ భక్తుకుటికి మీరు ఇచ్చారు. అయితే దీన్ని మేము స్వతంత్రించుకోలేక మేము ఇంకా దాస్యపు జీవితంలోనే, దారిద్ర్యపు జీవితంలోనే, దుఃఖకరమైన జీవితంలోనే, అపజయాల జీవితాలతోనే మేము కాలయాపన చేస్తున్నాం. ఈ వాక్యం భాగం మేము ధ్యానిస్తుండగా సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని మీ మార్గంలో వరదల్లే భాగ్యం అనుసరించి మేము కూడా అధికారం, శక్తి కలిగిన భాగ్యం మాకు దయచేయమని, సహాయం చేయమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు ఒక దేవుని సేవకునిగా నీకు సంగతి తెలియజేస్తున్నా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవునికి జయ జీవితం జీవించటం తెలియదు. దేవుని కుమారులుగా ఎంచబడ్డారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. కానీ దాస్యపు జీవితంలోనే ఇంకా సంతోషించటానికి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన మన పితరులు ఐగుప్తులోనే బాగున్నది అంటున్నారు. పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశం వారికి అందరినీ నిరాశగానే వాళ్ళకి కనపడుతున్నది. అది అందరినీ ద్రాక్ష పండు పుల్లను అన్నట్టున్నది వాళ్ళకి ఆ సంగతి. దేవుడేమో నా పిల్లలు సుఖపడాలి, ఇప్పటికే 9 తరాల నుంచి 450 సంవత్సరాలు వెట్టి చాకిరిలో ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదు, వాళ్ళకి నేను కష్టపడకున్నా ఇన్ని సంవత్సరాలు కష్టపడరు కాబట్టి ఫలితం ఇస్తున్నా అని వారు మోషే భక్తుని ద్వారా, అహరోన్ మిర్యాముల ద్వారా, యెహోషువ కాలేబుల ద్వారా దేవుడు వారిని బయట తీసుకొచ్చి మరి మంచి ప్రణాళిక దేవుడు సిద్ధం చేసి మరి 10 అద్భుతాలు, మహత్కారాలు, సూచికలు జరిగించి ఫరోని మట్టి గర్పించి ఎర్ర సముద్రంలో నిండా ముంచివేసి తన ప్రజలు తను ఆరాధిస్తారు, తను కొనియాడుతారు, కీర్తిస్తారు అని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని బయటికి తీసుకొస్తే ఆ ఒక 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించారు. మిగతా 6 లక్షల మంది ఉన్నారు కదండి. అంటే వాళ్ళందరూ అప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన వారు కాదు, మధ్యలో పుట్టినవారు. వారందరూ మధ్యలో స్త్రీలు భార్యాభర్తలుగా ఉన్నారుగా. ఆ తర్వాత వారు మన్నాను తిని మధుర జలాలు తాగి అరణ్యంలో ప్రయాణం చేస్తూ కన్న సంతానమే ఆ మిగతా ఆ పాలు తేనెలు పెంచే కానాను దేశానికి స్వతంత్రించుకున్నవారు. ఒక 2 మాత్రమే. ఇక మిగతా 5,99,998 మంది వాగ్దానాన్ని చెవులారా విన్నారు, అద్భుతాలు కళ్ళారా చూశారు, కానీ జయ జీవితం జీవించడానికి వారి వల్ల కాలేదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కూడా యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి 3.5 సంవత్సరాలు భూమి మీద సేవ చేసి 12 మంది సేవకులను ఏర్పడేసుకొని 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ మంది భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారన్నంత పేరు తెచ్చుకున్న సంఘం ఇప్పుడు మళ్ళీ దాస్యపు జీవితంలోనే, మళ్ళీ అన్ని జనుల దగ్గరే, అన్ని జనుల చేతి కిందనే బతికే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలని. దేవుడిచ్చే ఉద్యోగం రిటైర్మెంట్ లేని ఉద్యోగం.
దేవుడిచ్చే ఉద్యోగం ఎవరి దగ్గర బానిసలాగా చేతులు కట్టుకొని నిలబడే అవసరత లేదు. రాజులాగా దేవునికి ఇంత కృప ఇస్తే ఆ కృప అర్థం కావట్లేదు చాలామందికి. లోక సంబంధమైన చదువులు, లోక సంబంధమైన డాంబికాలు, లోక సంబంధమైన మర్యాదలు, లోక సంబంధమైన బలహీనతలు, లోక సంబంధమైన మార్గంలోనే నడుస్తూ పైకి క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ ప్రకృతి సంబంధమైన మనుషులుగాను, ఆత్మ పొందుకున్న వారిలో కూడా ఎంతోమంది కొరింథీ సంఘం 100% అదే టైపులో ఉన్నారు. ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడు క్రీస్తు వాడను అంటున్నారు. ఇక చెప్పండి, జయ జీవితం ఎక్కడున్నా చెప్పండి. నేను శరీర సంబంధమైన మనుషులేనియు, ప్రకృతి సంబంధమైన మనుషులేనియు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను అని చాలా దుఃఖపడుతున్నాడు పౌలు భక్తుడు. అన్ని రకాల వరాలు పొందుకొని, అన్ని రకాల ఐశ్వర్యం పొందుకొని, అన్ని రకాల ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, మళ్ళీ పసిపిల్లల్లాగా ఉంటున్నారు. జయ జీవితం అది. దయ్యం ఇవ్వమంటే ప్రార్థన చేస్తే దయ్యం పోతుందా? ఆమోసు గ్రంథంలో వారి గురించి రాసినది. వాళ్ళు పరిమళ తైలం పోసుకుందరు కానీ యోసేపు సంతతికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు అని రాసింది. ఈ రోజుల్లో క్రైస్తవులకు చింత లేదు, వాళ్ళ గురించి వాళ్ళకే చింత. మిగతా క్రైస్తవుల గురించి కానీ, లోకంలో ఉన్న దరిద్రుల గురించి కానీ, లోకంలో ఉన్న మరి బంధకాల్లో ఉన్న వారి గురించి కానీ, లోకంలో ఉన్న రక్షణ బంధమయ్యే వారి గురించి కానీ, మరణఛాయలో ఉన్న వారి గురించి కానీ ఏమాత్రం చింత లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలంటే క్రైస్తవులకు ఎక్కలేని సంబరం, చెప్పడానికి వీల్లేదు. అటెండర్ పోస్ట్ దొరికిన ఆఫీసర్ పోస్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. మరి అలా ఉన్నది వాళ్ళ విశ్వాసం. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. ఇప్పుడు ఎవరైనా వాక్యం వింటే మీరు కూడా అలాగే ఉండకండి, కొద్దిగా మారండి. వాక్యం విన్న తర్వాత మారండి. మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను. మీకు ఒకవేళ సత్యం అర్థం కాకపోతే సత్యాన్ని అనుసరించే సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారు ఎవరికి బానిసలు గారు, దేవునికే దాసులు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. దయచేసి అశ్రద్ధ చేయకండి. ద్వితీయోపదేశకాండం 35:10 అలా చెప్తున్నది. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల 35:10 9-10 కలిపి చదవండి. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. చూడండి, జయ జీవితం అంటే అర్థమైందంటే దేవుడు నీ వైపు మళ్ళితేనే నీకు జయ జీవితం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 35:9-10 ఇలా చెప్తున్నది. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను. చూసినా, నువ్వు చేతి వృత్తులు ఏమైనా పని చేయి, దీవెన ఉంటుంది. నీ గర్భఫలం, నువ్వు కన్న పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. నీ పశువులు కొన్నవు, పాడి వేదలు కొన్నవో, వ్యవసాయ సంబంధమైన గేదెలు కొన్నవో, పశువులు కొన్నవో, నీ పశువుల విషయంలోను, గొర్రె మేకలో పశువుల విషయంలోను గొర్రెల మందలు ఉన్నాయి మన పితరులకు, పశువుల మందలు ఉన్నాయి మన పితరులకు. యోబుకు 500 జతల ఎడ్లున్నాయి. వింటున్నారా? అబ్రహాంకి అయితే చెప్పలేనని ఆ పశువులు, చెప్పలేనంత పశువుల మందు ఉన్నది. నీ భూమి మీద, నీ భూమి పంట విషయంలోను, భూములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు. భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లంటే నీ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. నీ పంటను తినివే పురుగులు నేను గద్దించదను, అవి మీ భూ పంట నాశనం చేయవు. అకాల పొలం రాళ్ళపక్కడిన సైన్యంలో అధిపతి యెహోవా సెలవిస్తున్నాను రాసినది. నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న ఆ ఆజ్ఞలను, కట్టడలను
నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు చూసిన ఎవరైనా దేవుడు మీ వైపు మళ్ళాలంటే మీ దేవుడు మీకు కార్యం చేయాలంటే మీకు సఫలం చేయాలంటే మీ పనులన్నీ సఫలపరచాలంటే మీరు పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేవుడి వైపు తిరుగుతాడు. నువ్వు పూర్తిగా తిరిగితేనే దేవుడు తిరుగుతాడు. సగం సగం తిరిగితే ఎవరికి తిరగడండి. ఒక దేవుని సేవకునిగా నేను చెప్తున్నా, నువ్వు సగం సగం దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు అస్సలే తిరగాడు. ఆ దేవుడు కూడా సగం తిరగాడు, అస్సలే తిరగాడు. నువ్వు సగం తిరిగినప్పుడు ఆయన కూడా సగం తిరగాడు, ఆయన అసలే తిరగాడు. నువ్వు పూర్తిగా తిరిగితే ఆయన కూడా పూర్తిగా తిరుగుతాడు. యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చూసినా, పితరుల వైపు తిరగలేదా? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం స్వతంత్రించుకోలేదా? ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో కాలేబు విషయంలో ఏమని రాసి ఉంటే తెలుసా? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో కాలేబు దేవుని వైపు తిరిగాడని రాస్తున్నది. అప్పుడు దేవుడు కాలేబు వైపు తిరిగాడు. హెబ్రోను ప్రాంతం అంతా కాలేబుకు అప్పగించబడింది. తెలుసా నాకు? హెబ్రోను ప్రాంతం అంతా కూడా కాలేబుకు అప్పగించబడింది. నిండు మనసుతో దేవుడిని ఆరాధించిండు ఆయన. ఇప్పుడు మనం నిండు మనసు ఎక్కడ పెడుతున్నాం చెప్పండి? నీకు జయ జీవితం ఎలా వస్తుందో చెప్పండి? నువ్వు దయ్యం ఎలా వెళ్ళగొడతావు చెప్పండి? రోగులను ఎలా బాగు చేస్తావు చెప్పండి? నిండు మనసు ఇయ్యనయ్యనో మళ్ళీ పైనుంచి దయ్యాలు వెళ్ళగొట్టేవారిని, రోగులను బాగు చేసేవారిని, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిని మళ్ళీ పైనుంచి విమర్శిస్తున్నావు. దయచేసి అలాంటి బలహీనమైన జ్ఞానం కలిగి ఉండొద్దని మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. నమ్మనోళ్ళను, పరిశుద్ధాత్మ నమ్మనోళ్ళను, అసలు మీకు అధికారం లేదు. సింహాసనం మీద మీరు కూర్చోలేదు. యేసుప్రభు దగ్గర లేరు. మీరు ఎక్కడున్నారో, ఏ రోడ్లు పెట్టున్నారో, ఏ బలహీనతలు పెట్టున్నారో, ఏ ధనాపేక్ష పెట్టున్నారో, ఏ తిండిపోతనం దగ్గర ఉన్నారో, ఏ స్వనీతితో సొంత బుద్ధులతో సంఘాలు నడిపిస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో, సువార్త ప్రకటిస్తున్నారో, అదే నీకు జయ జీవితం లేకుండా చేస్తున్నది. దయచేసి అందుకొరకే క్రైస్తవులకు అవమానాలు, సిగ్గులు, తలంచుకునే పరిస్థితులు. యోవేలు ప్రవక్త అంటాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, క్రైస్తవులు చాలా బలహీనతతో ఉన్నారు, క్రైస్తవుల కొరకు ఇలా ప్రార్థన చేయండి అని రాస్తున్నది. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అని రాస్తున్నది. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయ నందురు గదా అని వేడుకొనవలెను. దేవుడు ఏమాయనని వేడుకొనవలెను. ఏమాయనందురు కదా అని వేడుకొనవలను. అయ్యా, అన్యజనులు ఇలా ప్రశ్నిస్తారయ్యా, అన్యజనులు క్రైస్తవుల మీద దాడి చేస్తారు, అన్యజనులు క్రైస్తవులను అవమానాలకు అప్పగిస్తారు. ఏడురా నీ దేవుడు ఏడురా అని అంటారు మళ్ళీ పైనుంచి. అందుకొరకే యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు. చూసినా, నీ ఇంటి కొరకే నువ్వు కన్నీరు విడిచే నీకు తీరిక లేదు, హై బిజీ. ఇంకా మళ్ళా నీ తోటివారి కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఏడుస్తున్నావు? నీ జీవితం కొరకే నువ్వు విడవట్లేదు, నీ ఇంటి వారి కొరకే నువ్వు కన్నీరు విడవట్లేదు. అక్కడ క్రైస్తవ సమాజం కొరకు నువ్వు కన్నీరు విడుస్తావా? అందుకొరకే క్రైస్తవులకు అన్యజనుల మధ్య అవమానాలు కలుగుతున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డి ముట్టినవాడితో సమానం అని చెప్తుంది. ఏది? ఎంతమందిని హతమారుస్తున్నారు? ఏమన్నా అవుతుందా వాళ్ళకు? కావట్లేదు. కారణం ఏంటిది? నీ దగ్గర జయ జీవితం లేదు, నీ ప్రార్థన దేవుడు వినటం లేదు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును. యాజకులు అంటే ఎవరు? కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాస యాజకుడే బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానంకు అప్పగింపకయ్యా. దేవుడు అప్పగిస్తున్నాడు అవమానానికి క్రైస్తవుల్ని. ఎలాంటి క్రైస్తవుల్ని? జయ జీవితం లేని క్రైస్తవుల్ని. ఎలాంటి క్రైస్తవుల్ని? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో దేవుని వైపు తిరగని క్రైస్తవుల్ని అప్పగిస్తున్నాడు దేవుడే.
లేనిడల అన్ని జనులు నీ దేవుడు ఆమెను అందరు కదా అని వేడుకొనవలను. చూసినా ఎక్కడున్నది కథ? మన దగ్గరే ఉన్నది. దయచేసి అలా చేయకండి. ఎందుకు జరుగుతుంది? మన క్రైస్తవులు ఏం చేస్తుంది తెలుసా? క్రైస్తవులు ఏం చేస్తారు? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. ఏమైనా ఓర్చుకునే క్రైస్తవులు ఉన్నారా? ఏమంటే ఓర్చుకోవటం లేదు, ఏం లేదు. చాలా దుఃఖకరం. నేను ఆ మణిపూర్ సంగతి గురించి విచారించిన. ఇప్పుడు ఎవరు మణిపూర్ సంగతి ఎత్తటం లేదు. ఎందుకో తెలుసా మీకు అసలు? ఇప్పుడు మనం అనుకున్నాం కదా కుయికీలని ఇంకొకరని. ఇప్పుడు క్రైస్తవులు కూడా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. క్రైస్తవులు నష్టపోయావు, దుఃఖపడ్డావు, బాధపడ్డావు, నిజమే. మనం కీడుకు ప్రతి కీడు చేయొచ్చునా, దూషణకు పెద్ద దూషణ చేయొచ్చునా? చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా మణిపూర్కి పోతున్నాం పైసలు ఇస్తాను అంటున్నారా? అంటలేదు. ఏమైపోయింది మరి? వాళ్ళు ఎప్పుడైతే మళ్ళా తిరుగుబాటు మొదలుపెట్టినో కుక్కెలు కథం వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీరు ఇద్దరు ఏమన్నా కానీ అని దేవుడు విడిచిపెట్టి ఉండొచ్చు, నువ్వు కూడా నేను కూడా విడిచిపెట్టి ఉండొచ్చు. నువ్వు ఒకే వైపు ఉండు, నువ్వు బాధ అనుభవించు. నువ్వు నీతి నిమిత్తం విశ్వించబడేవారు ధన్యులు అని రాస్తున్నది. మనం యుద్ధం చేస్తానంటే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడండి. అది జయ జీవితం అనబడదు. చూడండి, యోసేపు ఎవరినన్నా ఏమన్నా ఒక్కళ్ళనన్నా తిట్టిండా? అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళ మీద కొండలు చెప్పిన వాళ్ళని ఏమైనా అన్నారా? అలాగే దానియేలు మీద కొండలు చెప్పి సింహాన బొండలు వేసేటట్టు చేశారు. దానియేలు ఏమైనా అన్నాడా? చూడండి. అలాగే దావీదు భక్తుడు వాళ్ళ మామను చంపడానికి అవకాశం వచ్చింది. చంపటానికి పురుగొలిపిండు కూడా కొంతమంది. పురుగొలిపితే నేను దేవుడు అభిషేకించని ముట్టను అన్నాడు. అవునా? అన్యజనుల మీద మనకు అధికారమే లేదు తెలుసా? ఇంకెట్లా ప్రార్థన చేస్తుండే, యెహోవాకు పరిచర్య చేయి, యాజకుల మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచచ్చు, యెహోవాని జనులు జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు అవమానానికి అప్పగింపకయ్యా. అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేసినట్లు అవమానానికి అప్పగించేది ఎవరు? దేవుడే. లేనిడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరు కదా అని వేడుకొనవలను. ఆ ప్రార్థన కూడా మళ్ళీ దేవుడే ఇస్తున్నాడు. ఇట్లా చేయండి, ఇక మీరు తెలివి తక్కువతనానికి విడుదల పొందాలంటే ఇలాంటి ప్రార్థన చేయండి అని. నేను ఒక అబ్బాయికి అన్యజనులు వచ్చి వాళ్ళకి కీడు చేసినట. అయ్యా నువ్వు ఎవరినో చంపాలనుకుంటున్నావు, అలాంటి పని చేయొద్దన్నా. నీకు ఎలా తెలుసు అంటే 16వ కీర్తన 4వ వచనంలో రాసి ఉంటుంది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించే రక్తపానీయ అర్పణంలో నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. మీకు ఎవరైనా కీడు చేసిన అనుకోండి, మీకు ఎవరైనా నష్టం చేసిన అనుకోండి, మీకు ఎవరైనా బాధలు వేసిన, ఎప్పుడు వాళ్ళ పేర్లు ఉంటాయి మీ నోట్లలో. అయ్యో మాట్లాడలేదు క్రైస్తవ సమాజమా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తావా, యేసుప్రభువుని అనుసరిస్తావా? మీరే చెప్పండి. యేసుప్రభువుని అనుసరించాలన్నా మనం వేరొకరెవరు ఇక నీకే తెలుసు. కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు, దూషణకు పెద్ద దూషణ చేసేవాళ్ళని అనుసరిస్తావా? బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్లు నోరు తెరవలేదు, వదకు తెబడు గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు నోరు తెరవలేదు. ఒకసారి నన్ను అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఆ రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నా. పొద్దున ఎస్ఐ గారు వచ్చి నా మీద ఏమన్నా ఓవర్ యాక్షన్ చేసి ఓవర్గా మాట్లాడితే, ఇవాళ ఎస్ఐకి ఇవాళ ఆఖరి రోజు, ఇవాళ నా విశ్వరూపం చూపెడతాం అని అనుకున్నా. ఆయన రాదు, నన్నైతే ఓవర్ యాక్షన్ చేసేమన్నా ఆయన తెలివితేటలు చూపెడితే ఆయన పని కథం ఈరోజు, ఆయన పని ఆఖరే ఈరోజు అనుకున్నా. నేను ఏం లేదు, సెకండ్ ఇచ్చినట్టు ఇచ్చి బలం కొద్ది గుంజితే ఉరికొచ్చి గోడకు తలకాయ గుద్దుకుంటే అది అవుట్ అయిపోతాడు అనుకున్నాను నా మనసులో. అయితే నాకు ఆ రోజు నేను రోజు దేవుని ప్రత్యక్షతను బట్టి బైబిల్ చదువుకుంటా. ఆ రోజు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో బొచ్చు కత్తిరించి వాళ్ళ గొర్రె మౌనంగా ఉన్నట్లు, వదకు తెబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు అని రాసి ఉంటుంది. ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు కొనిపోబడాను. ఆ వాక్యం నేను ధ్యానించాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్న రోజు బైబిల్ తీసుకొని పోయినా, చదువుకున్నా, ధ్యానించిన. అతడు దౌర్జన్యం నందెను,
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. 7వ వచనము 7వ వచనం 53 53:7 అలా రాస్తున్నది. ఆ వాక్యం చదివి వాక్యాన్ని అనుసరించాలన్నా, కీడుకు ప్రతి కీడు చేయాలన్నా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించాలన్నా, వారికి శ్రమలు స్థిరిస్తాయి. వారి పేర్లు పెదవులు ఎత్తరు. నేను కొట్టిన అనుకోండి ఎస్ఐ గారిని, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు తెలుసా? నన్ను చిత్తగా బాధేవాళ్ళు కావచ్చు, ముక్కలు కీలు కాకీలు తీసేవాళ్ళు కావచ్చు. శ్రమలు విస్తరిస్తాయి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే. దయచేసి ఈరోజు వాక్యం వినేటోళ్ళు ఎవరు ఇలాంటి స్వభావం ఉన్నారు మానుకోండి. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మానుకోండి, అశ్రద్ధ చేయకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? సమస్తమును దేవుని వలననైనవి. చూసిన అన్ని దేవుని చేతిలో ఉన్నాయి. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసిన దేవుడు మనకు ఆ సమాధానపరచు పరిచర్యను అప్పగించను, కానీ వేరొకరిని అనుసరించే పరిచర్య మనకు అప్పగించలే. కీడుకు ప్రతికీడు చేసే, దూషణకు ప్రతిదూషణ చేసే, నా దగ్గర ఏం తప్పులేదు, నన్నేమన్నా అన్ని రాధ వాళ్ళ సంగతి చెప్తా అనే పరిచర్య మనకు దేవుడు అప్పగించలే. ఆయన దేవునితో సమాధానపరుచుకున్నాడు. నువ్వు నేను దేవుని మార్గంలో యేసు ప్రభు ద్వారా దేవుని మార్గం నడుస్తానంటేనే సమాధానం. దేవునికి మనకు సమాధానం అయితే భూమి మీద నీకు జయ జీవితమే. భూమి మీద జయ జీవితం అయితే నువ్వు సింహాసనం మీద కూర్చున్నట్టే. సింహాసనం మీద కూర్చుంటే నీకు దయ్యాలు భయపడతాయి. సింహాసనం మీద కూర్చుంటే, ఇప్పుడు చూడండి మా తెలంగాణలో ఏం జరిగింది, మొన్న ఎలక్షన్లు అయినాయి. మొన్నటిదానికి ఆయన చిత్రహింసలు, రకరకాల బాధలు పెట్టింది ఇప్పుడున్న ముఖ్యమంత్రిని. ఈయన వచ్చి సింహాసనం మీద కూర్చుండు. ఆయన ఏమైపోతాడు? అధికారం కోల్పోతాడు. కాబట్టి ఇక సైలెంట్ అయిపోతాడు. ఎవరైనా అంతే. రేపు మళ్ళీ ఈయన ఎక్కినా ఆయన సైలెంట్ అవుతాడు, ఆయన ఎక్కినా ఈయన సైలెంట్ అవుతాడు. అలాగే మనం సైతాను సైలెంట్ కావాలంటే ముందు నీ దగ్గర జయ జీవితం ఉండాలి. జయ జీవితం అంటే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించకూడదు. నేను ఒక యవనస్తునిగా నువ్వు ఎవరినో చంపాలనుకుంటున్నావట, కొట్టాలనుకుంటున్నావు, కొట్టొద్దన్నా. నీకు శ్రమలు బాగా రాబోతున్నాయి అన్న. నా మాట లెక్క చేయలే. వాళ్ళ చెల్లెని ఏమో అన్నాడట. వాడు మా చెల్లెని ఇట్లా అంటాడా అని 4 స్నేహితులను తీసుకుపోయి వీళ్ళ చెల్లెని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని బాగా కొట్టిండు. అందరు కలిసి చనిపోయిండు. ఆ అబ్బాయి చనిపోవాలన్నంత కోపంతో కొట్టలేదు, ఇంకోసారి జోలికి రావద్దన్నంత కసితో కొట్టిండు. కొడితే ఏమైపోయింది, అబ్బాయి చనిపోయిండు. చనిపోతే ఈ చెల్లె, అమ్మ, నాయన, అక్క చెల్లెళ్ళు ఉన్న ఇల్లు చంద్రపూర్లో, మహారాష్ట్రలో, రైతువారి కాలనీలో మా తమ్ముడిని, మా బంధువుని, మా ఇంటి వారిని ఇట్లా అంటారని వాళ్ళు వాడుకట్టోళ్ళు అందరూ కలిసి వచ్చి వీళ్ళు ఆగం చేసిండు. వీళ్ళకి ఆ సంగతి తెలిసి ఇంటి వాళ్ళందరూ పరారైపోయారు. ఎన్ని రోజులు తెలుసా? అజ్ఞాతవాసం అంటారు కదా. ఇల్లు విడిచి 6 నెలలు 7 నెలలు ఆ ఊర్లో అడుగు పెట్టలేదు వాళ్ళ కుటుంబంతో సహా. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కూడా ఇల్లు ఖాళీ చేసిపోయారు. లేకపోతే వాళ్ళు కీడుకు ప్రతి కీడు చంపారు కాబట్టి ఇంటిలో ఇంకొకరు చంపేవాళ్ళు అన్నమాట. నేను చెప్పిన ముందే, అలాంటి సంఘటన జరగకముందే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించొద్దా. మనం క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయి, నువ్వు వేరొకరిని అనుసరిస్తే శ్రమలు పాతవుతావని చెప్పినాను. నేను చెప్పినాక 2-3 రోజులకి ఇలా జరిగింది. చెబితే అయినారు క్రైస్తవులు. వాళ్ళు అన్నట్లు చేసిన కాబట్టి చేస్తా. ఇంట్లో కూడా అంతే. ఓర్చుకోరు, సహించుకోరు, తట్టుకోరు, తాలుకోరు, దేవుని బలం అడగరు, శక్తి అడగరు, దేవుని జ్ఞానం అడగరు, ఓపిక ఉండదు, తొందరపాటు ఎక్కువ. జీవితం అంతా ఆగమాగం చేసుకుంటున్నారు. మనం దేవునితో సమాధాన పడాలి అంటే వాక్యానుసారంగా జీవితంలోకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18 ప్రకారం దేవుని వైపు తిరగాలి. మీరు ఇంకెప్పుడు తిరుగుతారు చెప్పండి? అయిపోయింది. ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనం దీవించును గాక. వేరొకరిని అనుసరించకండి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. వదేవై ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను జయించిన తండ్రితో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చిన అంటున్నా తండ్రి. అవును తండ్రి, మేము కూడా ఈ లోకానుసారంగా ఉన్న కోరికలు,
మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నీ కూడా జయించి మరి మీతో పాటు మీ పోలికగా నడుచుకునే కృపను దయచేయండి తండ్రి. మరి అలాగే తండ్రి, మరి నీ దేవుడైన యెహోవా చేతి పనులన్నింటిలో మరి మేము చేసే పనులన్నింటిలో మా పిల్లల విషయంలో, పశువుల విషయంలో, భూమి పంట విషయంలో కూడా తండ్రి మాకు మేలగునట్టు వర్ధిల్ల చేస్తానన్నావు తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాదు కానీ తండ్రి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాసిన కట్టడలన్నింటినీ మేము గాయకొని మీ మాట వింటే చాలు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు నన్ను అనుసరిస్తే చాలు అంటున్నావు తండ్రి. అలా అనుసరించి నడిచే మనస్సుని మాకు దయచేయండి తండ్రి. ఇగో యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మండపములకు దేవుడికి మధ్య నిలబడి ఇగో అన్యజనులు మా మీద ఏం చేస్తారో ప్రభుత్వం చేస్తారేమో తండ్రి, మా జోలికి రానివ్వద్దని ప్రార్థన చేసేవారిగా ఉండమంటున్నావు తండ్రి. మరి మేము ఈ రోజుల్లో అలా లేకపోతున్నాం తండ్రి. ఎవరి కోసం, మా కోసమే మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, ఇంకెవరి కోసం ప్రార్థన చేస్తాను తండ్రి. అలా ఉండకుండా తండ్రి, వాక్యాన్ని విన్న మేమందరము మరి అన్యజనులకు అందరి కోసం ప్రార్థన చేసే, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేసే మనసుని దయచేయండి తండ్రి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించినంటున్నావు తండ్రి. వారు అర్పించి రక్తపానీయ అర్పణలు నేను అర్పించను అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు మాకు అర్థమయ్యారు కాబట్టి తండ్రి, మిమ్మల్ని విడిచి మరి వేరొకరిని ఎవరిని అనుసరించకుండా తండ్రి మీ వైపు చూసి మీ తట్టు తిరిగి మీ ఆజ్ఞలు గైకొనే కృపంద అలా గైకొనే మనస్సుని మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడించండి తండ్రి. అలాగే తండ్రి, మరి సమస్తమును దేవుని వల్లనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్యని మాకు అనుగ్రహించినట్టున్నావు తండ్రి. అవును తండ్రి, మరి మేము మీతోటే సమాధానం, ఈ లోకంలోని సమస్తమును మీ వల్లనే అయినాయి కదా తండ్రి. అందువల్ల తండ్రి, మేము మిమ్మల్ని అనుసరించి నడిచే మనస్సుని మీతోటి సమాధానపడి అన్ని విషయాల్లో మీతో సమాధానపడి మరి అలా నడిచే కృపను దయచేయండి తండ్రి. మీతో సమాధాన పడే పరిచర్యనే మీరు మాకు అనుగ్రహించారంటున్నారు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈరోజు చెప్పబడిన వాక్యాల ప్రకారం తండ్రి, వాక్యాన్ని విన్న మేమందరము మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి, మేము అన్ని విషయాల్లో జయించి తండ్రి నీతో పాటు ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి. వాక్యం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా మా ఈ సేవా పరిచర్యలో తండ్రి మేము ఇలా ముందుకు సాగి కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి. నుంచి ప్రార్థనలన్నీ క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యాన సమాధాన అభిషేకం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.